లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు చదువుదాం. వారు ఇసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండ ఉండవలనని ఉండుటకును ఆయన వారితో ఒక ఉపమానమును చెప్పారు. దానికి భయపడక మనుషులకు లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయమును తీర్చుమని అడుగుతూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పుకోకపోయెను. తర్వాత అతడు నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టును ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటకి మాటికి వచ్చి గోజాడుచుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగా తండ్రి, దయగల రాజా, మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి. యొక్క సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ రోజున నాయన ఉపవాస దినము 7వ రోజున ప్రార్థిస్తూ ఉండగా, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు నాయన అయా, ప్రతి వారితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని అడుగుతూ యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు మనం చదివినాం. దేవుడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాటని, ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలి అనంటే కనుక విసుగకుండా మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? విసుగకుండా మనం ప్రార్థన చేయాలి. మరి విసుగకుండా ప్రార్థన చేయాలంటే ఎలా? ఎప్పుడైనా ఆలోచించారా? నీకెప్పుడు విసుగు వస్తుంది? ఒక విషయాన్ని 4-5 సార్లు అడగంగానే విసుగు వస్తుంది. అలాంటిది దేవుణ్ణి నువ్వు ఎన్నిసార్లు అడగాలి? ఆయనకి ఎప్పుడు విసుగు వస్తుంది? ఏంటండి, ఎన్నిసార్లు అడగాలి? రోజుకి 7 సార్లు ప్రార్థించినటువంటి దావీదే కావచ్చు, 3 మార్లు ప్రార్థించినటువంటి వ్యక్తే కావచ్చు, దావీదు ఉండొచ్చు, దానియేలు ఉండొచ్చు, సొలొమోన్ మహారాజు ఉండొచ్చు, మోషే ఉండొచ్చు. ఎవరైనా కానీ దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన అన్నది ఎలా ఉండాలంట అంటున్నాడు. ఆ ప్రార్థన అన్నది ఎలా ఉండాలంట? నువ్వు ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటే నీకు విసుగు రాకూడదంట. పదే నువ్వు ఆయన పాద సన్నిధికి చేరటంలో నువ్వు ఆనందించాలే కానీ విసుగు చెందకూడదు. చిన్న మాట చెప్తాను. ఎప్పుడైనా మీరు దినమెల్లా దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నారు, దినమెల్లా ఒక రోజు మొత్తం లేదు, ఆ రోజు మొత్తం నువ్వు దేవునిలో లేకపోతే గనక
నీ యొక్క ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చేయకపోతే కనుక నీకు ఆ సంగతి తెలియదు. నిజంగా దినమెల్లా దేవునిలో ఉంటే ఎలా ఉంటుంది, ఉదయకాలం ఆరాధన ఎలా ఉంటుంది, సాయంకాలం ఆరాధన ఎలా ఉంటుంది, మధ్యాహ్నం ఆరాధన ఎలా ఉంటుంది అన్నది నీకు తెలియదు కనుక నువ్వేం చేయలేవు, అటు ఆరాధనని ఎక్స్పీరియన్స్ చేయలేవు. హల్లెలూయా. కొంతమంది ఆరాధనలు పెడతారు, ఉదాహరణ కొంతమంది ఆరాధనలు పెడతారు, గుడారాల పండుగలను పెడతారు. ఏంటంటే గుడారాల పండుగలని, లేకపోతే వేరే పండుగలని వేరే అని పెడతారు. ఉదయం నుండి రాత్రి వరకు ఆ యొక్క ఆరాధనలు జరుగుతూనే ఉంటాయి. ఆరాధనలు జరుగుతూ ఎందుకో తెలుసా అండి, నేను దేవుణ్ణి ఆరాధించడం పగలైనా రాత్రులైనా నేను దేవుణ్ణి ఆరాధించడం నేను విసుక్కుంటూ ఉంటాను అనేసి. హల్లెలూయా. ఈ రోజుల్లో మన దగ్గర మనము 1 గంట సేపు ప్రార్థన అంటేనే గంట సేపానండి అనేసరి మనం విసిగిపోతాం, గంట సేపు కూర్చోడానికి. కానీ కొన్ని సంఘాలలో కొంతమంది ఏం చేస్తున్నారండి, నేనెప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళాలా, నా పిల్లలకి నా కుటుంబానికి నేను చెప్పేస్తాను. ఒకటే మాట చెప్తారండి, పదే చెప్పరు వాళ్ళు. నేను చర్చికి వెళ్తున్నాను, ఉదయాన్నే వెళ్తాను, రాత్రికి వస్తాను. నీకేదైనా అవసరం ఉంటే కనుక, నీకేదైనా అవసరమైతే నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర సన్నిధానానికి వచ్చే, నేను అక్కడే ఉంటా. ఎక్కడుంటా? దేవుని సన్నిధానానికి రా, నేను అక్కడే ఉంటా. దినమెల్లా నేను అక్కడే ఉంటా. ఏ అవసరమైనా కానీ నేను అక్కడే ఉంటా. నాకు ప్రార్థన ముఖ్యము అనేసని అక్కడ చాలామంది ఆ ప్రార్థనలకు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మరి నువ్వెంతగానో సహనంతో ఓపికతో ఉంటావు. నిజానికి నాకు ఇప్పుడు సహనము లేదు, ఓపిక లేదండి. ఎందుకో తెలుసా? సహనము లేదు, ఓపిక లేదు. వాక్యం చెప్పుదాం అన్నటువంటి సమయాలకి నాకు వచ్చేటువంటి యొక్క సౌండ్ పొల్యూషన్ ఏదైతే ఉన్నదో నాకు అసలు నచ్చదు. ఈ హార్న్ సౌండ్లు కానీ ఏదైనా కానీ సౌండ్ వస్తే కనుక నచ్చదు. ఓకే, ఇది నాకు కూడా పరీక్షే. ఏంటండి, సహనంతో నేను వాక్యాన్ని చెప్పగలనా? కొన్నిసార్లు మెయిన్ రోడ్డు మీద సువార్త చెప్పాల్సి వచ్చినప్పుడు నేను బాబు నువ్వు అట్లా హారన్ కొట్టమాక అని అంటే నేను చెప్పగలనా సువార్త? పోయేవాడు పోతూ ఉంటాడు, వచ్చేవాడు వస్తూ ఉంటాడు. నువ్వు సువార్త చెప్పాలి. ఏంటండి, నువ్వు ఓపికతోటి సహనముతోటి నువ్వు ఉండాలా. కనుకని దేవుడు ఇక్కడ అంటున్నాడు, బాబు నువ్వు ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థన చెయ్యి, ఏంటండి, విసుకక నిత్యము నువ్వు ప్రార్థన చేయుచూ ఉండవలను. విసుగు అన్నది నీకు రాకూడదు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయడానికి. నాకు విసుకొచ్చేసింది దేని మీద తెలుసా అండి? నా గిటార్ మీద నాకు విసుకొచ్చింది. నిన్నటిదాకా బాగుండేది, ఎప్పుడు నేను దాని యొక్క స్ట్రింగ్స్ మార్చిన తర్వాత మళ్ళీ నా మాట వినట్లేదు. నువ్వు నా మాటినవా అనేసి నేను ఏం చేశాను, దానికి ఒకటి అడ్డు పెట్టాను. ఏం అడ్డు పెట్టాను? దానికి ఒకటి అడ్డు పెట్టాను. అడ్డు పెట్టాక నా మాట వింటుంది. నేను పాట పాడితే దాన్ని తగినట్లుగా అది నడుచుకుంటుంది. అంటే మన జీవితంలో మనము దేవుని యొక్క మాటలో వినాలన్నా లేదా దేవుని యొక్క మార్గంలో నడవాలన్నా మనకు ఒక అడ్డంకు రావాల్సిందే. ఏం రావాలా? అడ్డు రావాల్సిందే. కనుక దేవుని యొక్క వాక్యం నడిచింది. ఈ యొక్క ఉపమానం చెప్తున్నాడు. అందుకే ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఆ యొక్క న్యాయాధిపతి ఎవరిని లక్ష్య చేయడు, రాజ్యాన్ని రాజ్యంలో ఉన్న ప్రజలని ఎవరిని పట్టించుకోడు. అలా పట్టించుకున్నటువంటి వ్యక్తిని దేవుడు చూసి ఏమంటున్నాడు తెలుసా? ఏంటండి ఏమంటున్నాడు తెలుసా అండి? ఆ యొక్క వ్యక్తి ఏమాత్రమో పట్టించుకోడు కనుక ఒక విధవరాలు తన యొక్క బాధను చెప్పుకోవడానికి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. ఒట్టిగా వెళ్ళట్లేదండి, న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. తన బాధను చెప్పుకోవడానికి వెళ్తుంది, తన వేదన చెప్పుకోవడానికి వెళ్తుంది. వెళ్తూ ఉండగా ఆ క్రమంలో 20వ వచనంలో చూడండి, అక్కడ అంటున్నాడు. ఏమని అంటున్నారు? ఆ యొక్క 3వ వచనంలో అంటుంది చూడండి. ఆ పట్టణంలో ఉన్న ఒక విధవరాలు ఉండెను.
ఆమె అతని యొద్దకు తరచుగా నా ప్రతివాదిని ఎవరెవరికి అంటుంది? నాకు ప్రతివాదిగా ఉన్నటువంటి, నాకు వ్యతిరేకంగా ఉన్న అతనికి ఇద్దరికి న్యాయము తీర్చు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ కాదు. ఏంటండి? ప్రతివానికి, నాకును అతనికిని లేదా నాతో పాటు ఉన్నవానికి నువ్వేం చేయాలా? న్యాయం చెప్పు. ఈ రోజున న్యాయం చెప్పకుండా నువ్వు ఉండకు. నువ్వేం చెప్పు? న్యాయం చెప్పు. చాలండి. అతడు ఏమనంటుంది? అయ్యా నువ్వు న్యాయం చెప్పు. నేను పట్టించుకొని బా, నేను ఎందుకు వింటా నీ మాట? నువ్వు చెప్పుకున్నావుగా, నువ్వు విన్నావుగా, నువ్వు విను. ఏంటండి? నిర్లక్ష్యంగా ఆ యొక్క న్యాయాధిపతి అసలు నువ్వు చెప్పే మాటనే విండో. నువ్వు వచ్చావు, నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళిపో, నీ వేడుకలు నువ్వు చేసుకుని వెళ్ళిపో, నీ ఆనందం నువ్వు చేసుకుని వెళ్ళిపో. నేను ఇక్కడ ఉన్నది ఎందుకు? నేను కేవలం చూడటానికి మట్టుకే నేను చూస్తా. అలాంటి న్యాయాధిపతులు ఉన్నారు ఈ రోజున. అలాంటి న్యాయాధిపతులు ఎవరో తెలుసా అండి? ఏంటండి? అలాంటి న్యాయాధిపతులు ఎవరో తెలుసా? అలా ఉన్నటువంటి కాపర్లు చాలామంది ఉన్నారు. నీది బతుకు, నువ్వు ఎలాగైనా బతుకు, నేను నిన్ను సరిచేయను. నువ్వు ఎలాగన్నా ఉండు, నాకు సంబంధం లేదు, నేను సరిచేయను. నువ్వు ఆనందంగా ఉంటావా, నువ్వు తింటావా, నువ్వు తాగుతావా, నువ్వు నచ్చినట్లు నువ్వు ఉంటావా, ఉండు, నాకు సంబంధంలో. నువ్వేం చేయాలా చెప్పాలండి? నువ్వేం చేయాలా? నా దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు దేవునికి చెప్పుకో. చాలామంది పాస్టర్లు ఇలాగే ఉన్నారు. పాస్టర్సే ఉన్నారు, సంఘాలు ఇలా తయారయ్యాయి. కనుకనే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఇటువంటి న్యాయాధిపతులనే సైతము దేవుడు మారుస్తాడంట. ఎటువంటి పరిచర్య చేసేటువంటి పాస్టర్స్ని కూడా, సేవకుల్ని కూడా దేవుడు మారుస్తాడంట. మన ఉపవాస ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇటువంటి సేవకుల్ని, ఇటువంటి సంఘ సభ్యులను బట్టి. ఊరికనే కంప్లైంట్లు చెప్పేటువంటి సంఘముగా కాదు. సంఘములో ఆ కంప్లైంట్ ఏదైతే వచ్చిందో ఆ కంప్లైంట్ని చెప్పాలండి, సొల్యూషన్ చూసుకునేటువంటి సంఘంగా కూడా తయారు చేయమంటున్నాడు. కనుకనే నాకును నా ప్రతివాదికిను నువ్వేం చెయ్యి? న్యాయము చేయి. అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతి అసలు ఏమీ పట్టించుకోవట్లే, మనుషులకి విలువట్లా, దేవునికి విలువట్లా. వచ్చినటువంటి ఆమెకి తన బాధ చెప్పుకుంటున్నా, తన వేదన చెప్పుకుంటున్నా, ఏమాత్రం వినకుండా ఏం చేస్తున్నాడండి? చెప్పాలి, ఏం చేస్తున్నాడు? నువ్వు చెప్పుకున్నావుగా, నీ బాధ నువ్వు చెప్పుకున్నావుగా, వెళ్ళిపో, ఇంక నీ దారి నువ్వు వెళ్ళిపో. అయినా వస్తుంది, అయ్యా ఇంతకుముందు నీకో బాధను చెప్పాను, అతను నన్ను ఇంకా బాధపెడుతున్నాడు, ఆ కుటుంబం నన్ను ఇంకా బాధపెడుతుంది, ఇదిగో ఆ కుటుంబం ఇదే, నువ్వేదైనా చెప్పు. సర్లే చూద్దాంలే, మళ్ళీ వచ్చింది, మళ్ళీ చూద్దాంలే, మళ్ళీ వచ్చింది, అమ్మ నా దగ్గర సమయం లేదు, మళ్ళీ చూద్దాంలే, మళ్ళీ ఇంకెప్పుడని చూద్దాం. పదే 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 న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంటే విసిగిపోయినటువంటి ఆ యొక్క న్యాయాధిపతి ఏం చేసినాడు తెలుసా? ముందుగా నా పనులన్నీ తీసి పక్కకు పెట్టండి, ఈమె ఎప్పటి నుంచో వస్తుంది, ఈ విధవరాలు రాని, ముందు రాని. హల్లెలూయా. ఏంటండి? దినముల్లో ఎన్నిసార్లు విసిగించి ఉండొచ్చామా? ఏంటండి? ఎన్నిసార్లు విసిగించి ఉండొచ్చు? మొదటి దినం అంటే కనుక వెళ్ళినప్పుడు, ఈరోజు కాదులే 2 రోజుల తర్వాత, సరే 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది, అయ్యా మళ్ళీ ఈరోజు కాదులే, మళ్ళీ 2 రోజుల తర్వాత, మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చింది, ఈరోజు కాదులే రేపు చూద్దాం, మళ్ళీ రేపు వెంటనే వచ్చింది, మళ్ళీ రేపు రా, రేపు రా, రేపు రా, ఒక గంట తర్వాత రా, వచ్చింది, గంట తర్వాత వచ్చింది, ఒక గడియ తర్వాత రా, ఒక గడియ తర్వాత వచ్చింది. హల్లెలూయా. ఆయన ఎప్పుడెప్పుడు చెప్తూ ఉన్నాడో న్యాయాధిపతి సమయము, అప్పుడప్పుడు ఆమె వచ్చి కనబడుతూ ఉంది, అయ్యా నాకు న్యాయమో చెయ్యి. హల్లెలూయా. ఎన్నిసార్లు వస్తుంది కదా ఈమె, సమయం పోనీయకుండా వస్తుంది కదా, సరే ఈమె సంగతి ఏందో చూద్దాం, ఏం బాధ ఏందో చూద్దాం, ఈమె కష్టం ఏందో చూద్దాం అనేసి అని చెప్పి ఏం చేసినాడు? మనస్సు లేనటువంటి ఆ యొక్క న్యాయాధిపతి ఏం చేసినాడు? మనస్సు లేనటువంటి ఆ యొక్క న్యాయాధిపతి 5వ వచనంలో అంటున్నాడు, ఈ విధవరాలు నన్ను
నన్ను ఏం చేస్తుంది? తొందర పెడుతూ ఉన్నది గనుక ఆమెని మాటి మాటికి వచ్చి గోజాడునట్లును. ఏంటిదండి? ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుతూ ఉన్నది గనక నేను ఆమెకి న్యాయము తీరుస్తా. ఎవరు అనుకున్నారంట? ఆ న్యాయాధిపతి అనుకున్నాడంట, ఇదిగో ఆవిడ ఎన్నిసార్లు వస్తుంది కదా, ఆమెకి ఏం చేద్దాము? న్యాయం చేద్దాం అని తనలో తానే అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నా ప్రార్థన ఎవరు వినట్లేదు. నువ్వు అనుకోవచ్చు, నా బాధ ఎవరు చూడట్లేదు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇన్ని కష్టపడుతూ ఉంటే నన్ను ఈ కష్టంలో నుంచి విడిపించేవాడు లేరు అనేసి నువ్వు అనుకోవచ్చు. కానీ వాక్యంలో అంటున్నాడు, పదే పదే నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్తే కనుక ఆ న్యాయం తీర్చేటువంటి ఆ దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ గొప్ప విజయం ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఏమిస్తాడంట దేవుడు? నీకు విజయముని అనుగ్రహింపచేస్తాడు. ఎప్పుడు ఆ విజయాన్ని అనుగ్రహింపచేస్తాడు? ఆలోచించండి. ఎప్పుడు ఆ యొక్క విజయం అనుగ్రహింపచేస్తాడు? నువ్వు పదే 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 ఆయన సన్నిధానానికి వెళుతూ ఉండగా, సమయం లేక పొద్దున అనేసని, మధ్యాహ్నం అని, సాయంత్రం అనే కాక నీకెప్పుడు సమయం దొరికితే నువ్వు అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీకు న్యాయము తీరుస్తాడు. ఒక సమయం అంటూ ఏమీ లేదు ప్రార్థనకు. ఎప్పుడు వాడితే అప్పుడు ప్రార్థన చేయి. పొద్దుటి నుంచి రాత్రి వరకు నువ్వు మళ్ళీ రాత్రి నుంచి ఉదయం వరకు నీకెప్పుడు సమయం దొరికితే అప్పుడు నువ్వు ప్రార్థన చేయంటుంది. నేను నీకు న్యాయము తీరుస్తాను. చూడండి 6వ వచనంలో అంటున్నాడు, మరియు ప్రభు అయిన అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వింటిని. వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు విధవరాళ్ళు తనను గురించి మొర్రపెట్టుకొనుచున్నగా వారికి న్యాయము తీర్చుడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. చదవండి. వారి విషయమే గాక వారు దీర్ఘశాంతుడు ఆయన ఈ ఉపమానము చెప్పెను. దేవుని స్తోత్రం. చాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ చూడండి, దేవునికి వాక్యం సెలవిస్తుంది. 6, 7, 8, 9 వచనాలు మనం చదువుతాం. ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటూ ఉన్నాడండి? అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చడానికి ముందుగా వెళ్తే, తన యొక్క హృదయం కదిలింపబడితే, ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తే నీ అతిక్రమం దేవునికి కనిపించు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇబ్బందులు దేవునికి కనిపించు. నువ్వు ఇప్పుడు కనుక ప్రార్థన చేస్తే నువ్వు చేసినటువంటి అతిక్రమం, పాపము, దోషములు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి కనిపించవు. ఎందుకో తెలుసా? నువ్వు పదే పదే దేవుని యొక్క సన్నిధానానికి వెళుతూ ఉండగా ఆయన నీ యొక్క ప్రార్థన చూసి, ఆయన నీ యొక్క మోకాళ్ళ జీవితాన్ని చూసి, ఆయన నీ యొక్క విశ్వాసాన్ని చూసి, నువ్వు ఏదైతే అడగడానికి వచ్చినావో దేవుడు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నిటినీ దేవుడు మర్చిపోవడం సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పదే పదే నువ్వు ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నావు గనక, నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకుంటూ ఉన్నావు గనక దేవుడు అక్కడ అందుకే ఈ మాటను అంటూ ఉన్నాడు. ఆయన వారి విశ్వాసాన్ని చూచి అతిక్రమం క్షమించేసినాడు, వారి పాపాలను క్షమించేసినాడు, వారి దోష శిక్షను దేవుడు తీసేసినాడు. ఎప్పుడు పదే పదే ఆయన సన్నిధికి వెళితే. మరి ఈ రోజున నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినావు దేవుని యొక్క సన్నిధానంలో? ఎవరి గురించి ఎన్నిసార్లు ప్రార్థన చేసినావు? నీకు
నీ గురించి నువ్వే ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోగలిగినావు? ఒక్క నిమిషమైనా, ఒక్క గడి అయినా, ఒక్క 10 నిమిషాలు నీకు సమయం దొరికితే, దేవా నా గురించి నేను ప్రార్థన చేసుకుంటున్నా, నా కుటుంబం గురించి నేను ప్రార్థన చేసుకుంటున్నా, దేవా నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబాన్ని ఆశ్రయించు, నా కుటుంబంలో మీరు సమృద్ధిని దయచే అని ప్రార్థన చేసావా? అయ్యా ఈ రోజున నేను ఏ యొక్క కష్టం గురించి అయితే ప్రార్థన చేస్తున్నానో ఈ యొక్క కష్టం తీర్చిన ఆయన అని ప్రార్థన చేసినావా? నాకున్నటువంటి అప్పుల గురించి ప్రార్థన చేసావా? ఇలా ప్రార్థన చేసావా? అయ్యా నాకు అప్పగించినటువంటి ఈ యొక్క సంఘము, నాకు అప్పగించినటువంటి ఈ యొక్క దైవజనుడిని మీ చేతుల్లోకి అప్పగించినాను ప్రార్థన చేసినావా? హల్లెలూయా. నువ్వు పదే పదే దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని చూసి నువ్వు అడిగినదల్లా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటండి 24 గంటల్లో ఎప్పుడో ఒక 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు, అట్లా నీకు కనీసం టీ తాగేటువంటి 5 నిమిషాలైనా నువ్వు ఆ యొక్క టీ తాగిన తర్వాత 5 నిమిషాలు నువ్వు ప్రార్థన చేయలేవా? ఒక 2 నిమిషాలు అంటే నేను ప్రార్థన చేసుకొని వస్తాననేసి నువ్వు చెప్పగలుగుతున్నావు ఎవరికైనా? ఆ ప్రార్థన నిన్ను ఎంత బలపరుస్తున్నదో, నీ గురించి చేసినటువంటి ఇతరులు నీ గురించి చేసేటువంటి ప్రార్థన ఈరోజు నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆ బలం చేకూరుతుంది. మనము న్యాయం పొందటానికి ఇంకొకరు అన్యాయం చేయాల్సిన అవసరము లేదు. ఇక్కడ అదే అంటున్నాడు, నాకును నా ప్రతివానికి న్యాయము చేయి. నా గురించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నేను వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎవరి గురించి? నా గురించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నేను వాళ్ళ కోసం కూడా ఈరోజు ప్రార్థన చేస్తాను. నా గురించి ఎవరైతే మోకరులు వేసినారో నేను ఈరోజు వాళ్ళ కోసం మోకరిస్తూ ఉన్నాను. ఈ రోజున నా గురించి ఎవరైతే ఆశీర్వాదాలు రావాలని ప్రార్థన చేసినారో నేను వాళ్ళ కోసం, వాళ్ళ ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఏంటండి దేవుడు అబ్రహామును పిలుచుకున్నటువంటి దేవుడు ఒక మాట అన్నాడు. ఏంటిదో తెలుసా? నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదించదును. నిన్నెవరైతే దూషిస్తున్నారో నేను వారిని దూషిస్తున్నాను. నువ్వెవరినైతే దూషిస్తావో నేను వారిని దూషిస్తాను. నువ్వెవరినైతే ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మరి ఈ రోజున దేవుడు మనతో అంటున్నాడు, నువ్వెవరినైతే ఆశీర్వదిస్తున్నాడు దేవుడు వారిని ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. కనుక ఈ రోజున ఎవరి గురించి అయితే నువ్వు కుళ్ళుపడి ఉన్నావు, ఎవరి గురించి అయితే బాధపడుతూ ఉన్నావు, ఎవరిని చూసి ఇబ్బంది పడుతున్నావు, దేవుడు వాళ్ళని చూసి, దేవా నేను వాళ్ళని క్షమించేసిన ఇది మొదలుకొని నన్ను, నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. మీరు నాతో మాట్లాడండి నాయన, నా కుటుంబాన్ని చేపట్టి నడిపించింది నాయన అని ప్రార్థన చేస్తా. దేవుడి మాటలు దీవించినిగాక. మనందరం మోకరించి దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తామా? యేసయ్యా మరి నాయన ఈ యొక్క దినమున తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధానానికి వస్తూ ఉన్నాను తండ్రి. మీరు నాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందన, నన్ను గద్దించినారందరూ బట్టి మీకు వందన, నన్ను సరిచేస్తున్నారందరూ బట్టి మీకు వందన తండ్రి. అయా మరి నన్ను అన్యాయస్తుడైనటువంటి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరే ఆ యొక్క విధవరాలు పదే పదే వెళితే నాయన తన న్యాయం పొందుకుందంటే ఈ రోజున నాయన మేము తండ్రి అయా పాపం చేసిన వాళ్ళము, అతిక్రమం చేసిన వాళ్ళము, దూషణ చేసిన వాళ్ళము, ఏం చేసిన వాళ్ళమో మాకు తెలియదు, కానీ పదే పదే మరి మీ యొక్క పాద సన్నిధికి వస్తే మాకు కూడా మేలు జరుగుతుంది అన్నారు. మాకు కూడా నాయన మేలు జరుగుతుంది, మాకు కూడా ఆశీర్వాదాలు ఉంటాయి, మాకు కూడా దీవెనలు ఉంటాయి అనేసి అన్నారు. అయ్యా ఈ రోజున తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మీ యొక్క పాద సన్నిధానానికి పదే పదే నాయన అయ్యా ప్రతి ఒక్క 5 నిమిషాలకు ఒకసారి సమయం దొరికిన ప్రతి ఒక్కసారి, ఒక 2 నిమిషాలు సమయం దొరికిన ప్రతి ఒక్కసారి ఒక్క నిమిషం అయినా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, ఆవగించేంత విశ్వాసం ఉన్న ఆ ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ సమాజాన్ని బాగు చేస్తుంది అన్నారు. అటు ప్రార్థన మీ కలిగి ఉంటకు సహాయం దయచేయండి, అటు విశ్వాసం మీ కలిగి ఉంటకు సహాయం దయచేయండి. మీరు తోడుగా నీకు నడిపించి ఈ ఉపవాస దినాల్లో మీరు మమ్మల్ని బలపరిచి నడిపించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకొని
మీ కృపలు మమ్మల్ని భద్రపరిచి నడిపించమని అడుగుతూ అయా కూడి వచ్చిన ప్రతి వారిని కూడా మీ పాద సన్నిధానానికి అప్పగించుకుంటూ ఉన్నాను. వాక్యం విన్నవారిని దీవించండి, ఆన్లైన్లో వీక్షించిన వారిని దీవించి ఆశీర్వదించి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభువా త్వరగా యేసు రక్తమే చేయి, ప్రభు యేసు నామే చేయి, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం అపవాద పట్టిన నాశనం తండ్రి నీ కారు నిరంతరం చేయం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మకమైన సహవాసం సంఘానికి సంఘ సభ్యులకు ఉపవాసంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలంతో నడిపించింది గాక. ఆమేన్.